మీరు డాండ్రఫ్ తోటి బాగా ఇబ్బంది పడుతుంటే కనుక నేను ఇప్పుడు ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తానండి. అది అప్లై చేస్తే కనుక మీకు మ్యాజిక్ జరిగినట్టుగా డాండ్రఫ్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది. అదేమిటో చూడండి. నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇందులో నేను టీ ట్రీ ఆయిల్ 6 డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో టీ ట్రీ ఆయిల్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్కి సూపర్గా పనిచేస్తుంది. ఆ తర్వాత రోజ్మెరీ ఆయిల్ జస్ట్ 4 డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇది హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ టీ ట్రీ ఆయిల్ కానీ రోజ్మెరీ ఆయిల్ కానీ ఎప్పుడైనా కాంబినేషన్లోనే అప్లై చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా తలకు అప్లై చేసుకోండి. మనకి డాండ్రఫ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్కి పర్ఫెక్ట్గా పనిచేసేది టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్ మనం కాంబినేషన్లోనే యూజ్ చేసుకోవాలి. సో కోకోనట్ ఆయిల్లో నేను యాడ్ చేయడం జరిగింది. సో టీ ట్రీ ఆయిల్ అనేది మనకి జిలా దురద ఉంటుంది కదా డాండ్రఫ్ ఉన్నప్పుడు, అదంతా తగ్గించేస్తుంది. అలాగే పొట్టులాగా లెగుస్తుంది కదా మనం గీకినప్పుడల్లా, అదంతా కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్ని బాగా తగ్గించేస్తుంది అనమాట. అలాగే రోజ్మెరీ ఆయిల్ అనేది మన తలలో ఉన్న బ్లడ్ సెల్స్ని యాక్టివ్ చేస్తుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ కాంబినేషన్లో ఉన్న ఆయిల్ని మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోండి. తల మీద కాకుండా స్కాల్ప్కి అప్లై చేసుకొని 30 to 40 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత మీ దగ్గర యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉంటే ఆ యాంటీ డాండ్రఫ్ షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ హెడ్ బాత్ చేయండి. ఇలా వీక్లీ ట్వైస్ చేస్తే వితిన్ 4 వీక్స్లో మీకు క్యూర్ అయ్యే అవకాశం ఉంది. లేదు మాకు కుదరదు అనుకుంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేస్తే 4 to 8 వీక్స్లో మీకు పూర్తిగా డాండ్రఫ్ అయితే కంట్రోల్ అవుతుందండి. సో ఈ ఆయిల్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవాలి ఇంట్లోనే. అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అండి, మీరు ఎక్కడ టీ ట్రీ ఆయిల్ అనేది కాంబినేషన్లో తీసుకోవద్దు. ప్యూర్ టీ ట్రీ ఆయిల్ తీసుకోండి. అలాగే డైరెక్ట్గా టీ ట్రీ ఆయిల్ అనేది తలకాయ అప్లై చేయబాకండి, అది చాలా పవర్ఫుల్. సో కాంబినేషన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు డాండ్రఫ్ తగ్గింది అనుకుంటే మళ్ళీ బ్యాక్ మన వీడియోలోకి వచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదొక్కటి చేయండి చాలు. ఈ టిప్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మాకైతే ఎక్స్ట్రాడినరీగా పనిచేసింది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.